It is called narcissism. I don't know in what medical probably terminology. నార్సిసిజం అంటారు దాన్ని, మెడికల్ టెర్మినాలజీలో ఏ పదం ఉపయోగిస్తారో నాకు తెలియదు ఖచ్చితంగా. It is a serious problem. ఇది చాలా చాలా పెద్ద సమస్య, చిన్నది కాదు. It is a mental problem. అది మానసికమైనటువంటి సమస్య. It has to be treated really in medical terms. You are sick if you are narcissistic. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు అనారోగ్యానికి గురయ్యావు, నీకు చికిత్స అవసరమై ఉన్నది, నీవు అనారోగ్యంతో ఉన్నావు అని దాని అర్థం. And of course narcissism has a very wide definition. A lot of things could be included in it. నార్సిసిజం అన్నటువంటి దానికి చాలా వివరణాత్మకంగా చెప్పాలంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి, దానిలో ఇది కూడా ఒకటి ఉంటుంది. But to put it in a very simple way, according to the Bible, వాక్యాన్ని ఆధారం చేసుకొని చాలా తేలికగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే it is called vain glory. అదేంటంటే వృధా ప్రయాస, లేకపోతే వృధా చేయబడేటటువంటి మహిమ. You're seeking after vain glory. అంటే పనికి రానటువంటి మహిమ కొరకు నువ్వు వెతుకుతున్నావు అని దాని You're giving yourself to vanity. నిన్ను నువ్వు వ్యర్థానికి లేదా పనికి రాని వాటికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు అని దాని అర్థం. And it means that you're obsessed with yourself. అంటే మరొక విషయం ఏంటంటే నువ్వు నీ చేతే నువ్వు నింపబడ్డావు, నీవు మాత్రమే ప్రాముఖ్యమని దాని అర్థం. It is selfishness, it is self-centeredness. అది స్వార్థపూరితమైనది, నీ జీవితానికి నీవే కేంద్రంగా ఉన్నావు అన్న విషయాన్ని ఇతరులకు తెలియజేసేటటువంటి విషయం. It is evil spirits who have made the Christian believe that he is so important that everybody should see how good he is or how handsome or beautiful they may be. ఇది కూడా దురాత్మల యొక్క ప్రభావం చేత ఒకరు నేను ఎంత అందంగా ఉన్నానో చూడండి, లేకపోతే నేను ఎంత మంచివాడినో చూడండి అన్నటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేసి అందరి నుంచి కూడా మెప్పు పొందాలి అని ఆశపడేటటువంటి కోరిక ఉన్నటువంటి వారు. So what does that tell you about such a person? ఈ విధంగా అటువంటి వ్యక్తి గురించి మనం ఏం తెలుసుకోవచ్చు? It's very simple. చాలా తేలికగా ఒక విషయం తెలుసుకోవచ్చు. If that person is self-centered, ఒకవేళ ఆ వ్యక్తి గనక తన్ను తాను మాత్రమే కేంద్రంగా చేసుకొని జీవిస్తే, he is not Christ-centered. అతడు క్రీస్తుని కేంద్రంగా చేసుకున్నటువంటి వ్యక్తి కాదు అని. He likes the praise of men more than the praise of God. దేవుడు మెప్పు కొరకు కంటే ఎక్కువగా ప్రజల యొక్క మెప్పు కొరకు, ప్రజలు ఇచ్చేటటువంటి ఘనత కొరకు ఆశపడేటటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడని అర్థం. He lives to get applause from people. ప్రజలందరూ కూడా వారిని అభినందించాలని ఆ అభినందనల కొరకే వారు జీవిస్తూ ఉంటారు. If Christ is the Lord of your life, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితానికి ప్రభువు అయినట్లయితే, there will be a burning desire in your heart to promote Christ and not yourself. అప్పుడు నీ జీవితంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని అందరికీ తెలియజేయాలి అన్నటువంటి ఆరనటువంటి ఒక అగ్ని నీ హృదయంలో